దొడ్లో చెప్పులు మోసేటోళ్లతోటి కోదండరామరెడ్డికి పోలిక. విశ్వకర్మ ఎరుకల సామాజిక వర్గాల నాయకులపైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి దాసోజు కుర్ర సత్యనారాయణను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యలు చేసిండు. ఎంత దుర్మార్గంగా మాట్లాడినంటే రేవంత్ రెడ్డి నిజంగా ఒకసారి బయట ఉందా ఇది? ఆ పార్టీలో వాళ్ళ దొడ్లో చెప్పులు మోసే వాళ్ళని తీసుకొచ్చి కోదండరామ్ గారితో పోల్చి మా తిరస్కరించారు, మీకు ఎక్కించారు అని అడుగుతారు. ఏమైనా అర్థం ఉందా? ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? అంటే ఇప్పుడు నీ అహంకారం ఎంత ఉందంటే రేవంత్ రెడ్డి గారు, ఒక ఎస్టీ బిడ్డ ఎవరు? కుర్ర సత్యనారాయణ ఒక ఎస్టీ బిడ్డ, దాసోజు శ్రవణు ఒక బీసీ బిడ్డ. అంటే ఒక ఎస్టీ బిడ్డను ఒక బీసీ బిడ్డను నువ్వు అవమానపరిచే విధంగా, ఈ జాతులను అవమానపరిచే విధంగా నువ్వు మాట్లాడుతావు అన్నమాట. ఎంత ధైర్యం ఉండాలి నీకు? అంటే ఒక ఎరకలోళ్ళని, ఒక బీసీలను, విశ్వకర్మలని నువ్వు అవమానపరిచే విధంగా మాట్లాడి మళ్ళీ ఒక ఓసీకి, అసలు ఓసీకి ఈ ఎస్టీకి ఈ బీసీకి పోలికనా నేను చెప్పేటువంటి మాట? ఎంత దుర్మార్గం ఉందంటే నువ్వు ఎట్లా సీఎం అయినావో నాకైతే అర్థమవుతలేదు. నిజంగా నీకు సీఎం అయ్యేటువంటి అర్హత ఆ స్థాయి లేనలేదు. అసలు నువ్వు సీఎం స్థాయికే పనికిరావు. ఈ తెలంగాణ ప్రజల దుర్మార్గం, తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే నిన్ను ముఖ్యమంత్రిగా చూడడం. సో కాబట్టి ఈయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు? దాసోజు శ్రవణు, కుర్ర సత్యనారాయణను వాళ్ళ కులాలని ప్రస్తావిస్తూ ఈయన మాట్లాడేటువంటి వ్యవహారం ఇది. అంటే దొడ్లో చెప్పులు మోస్తోలన్నమాట వీళ్ళు. అంటే వాళ్ళ కులాలను కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. నిజంగా మరి ఎస్టీలో ఉన్నటువంటి మిత్రులు, ఎరుకల సామాజిక వర్గంలో ఉన్నటువంటి మిత్రులు ఇప్పటికైనా మేల్కోవాలి. ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి మాటకు ఆయనతో క్షమాపణ చెప్పియాలి. మీరు క్షమాపణ చెప్పియాలి. వెంటనే మీరు మీ సామాజిక వర్గానికి ఎక్కడ న్యాయం చేయకపోగా పైకెళ్ళి ఎస్టీ సామాజిక వర్గాన్ని మీరు చెప్పులు మోస్తోళ్ళు, దొడ్లల్లా చెప్పులు మోస్తోళ్ళు, మీరు తక్కువళ్ళు, మీరు ఒక ఓసితోని పోల్చుకుంటారా? ఈయనకు పోలికైంది. మేము ఆధిపత్య వర్ణాలము, మేము రెడ్లము. ఈయన రెడ్డి, ఆయన రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదండరామరెడ్డి, వీళ్ళిద్దరు రెడ్లు. ఇద్దరు రెడ్ల మీద ఒక ఆయన బీసీని, ఒక ఆయన ఎస్టీని పెడతారా? ఇది ఈయన అహంకారం. ఒక రెడ్డి అహంకారం ఎంత ఉండాలో అంత ఉంది నాకు. ఒక బీసీని, ఒక ఎస్టీని ఈ విధంగా కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎక్కడ పోయారు? ఎరుకల సామాజిక వర్గం సంబంధించినటువంటి బిడ్డలు ఎక్కడ పోయారు అనేది ఆలోచన చేసుకోవాలి. విశ్వకర్మలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి, బీసీలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటకు అర్థం ఏంది? ఒకసారి ఆ జాతులను ఎందుకు కించపరిచే విధంగా మాట్లాడినది అర్థం చేసుకోవాలి. ఎందుకు పోలిక లేదు? దేనికి పోలిక లేదు? ఏం కోదండరామరెడ్డి ఏం ఊసిపడ్డా? కోదండరామరెడ్డి ఉద్యమంలో పనిచేసిండు, అదే దాసోజు శ్రవణ్ కూడా అదే ఉద్యమంలో పనిచేసిండు. కోదండరామరెడ్డి కంటే ఎక్కువ పనిచేసిండు. ఇక కోదండరామరెడ్డి, ఇదే కోదండరామరెడ్డి మీద నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినావు గతంలో? పోనీ అట్లా ఏమైనా మాట్లాడుకుర్రా వాళ్ళు? కోదండరామరెడ్డి మీద మాట్లాడిన మాటలు చూపారా నేను? ఒక్కసారి వినిపిస్తా ఇప్పుడే. కోదండరామరెడ్డి మీద ఇదే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తా మిత్రులారా. వీణ వెల్లించినటువంటి వేదాలు, నీతులు మీరు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక యువకులను, విద్యార్థులను కొంతమందిని రెచ్చగొట్టి ఆ రకమైన ప్రయత్నాలు చేయడం వారికి తగదు. కోదండరామ్ గారికి నిజంగా అడ్డుకోవాలని చిత్తశుద్ధి కోదండరామ్ గారు ఎక్కువ రోజు చట్టం పడుకోమన్నది. అమాయకులైన విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళను ఒక రకంగా భావోద్వేగానికి గురి చేసి ఈ రకమైన వాతావరణం కల్పించడం అనేది వాళ్ళ స్థాయికి తగదు. వాళ్ళు ఇళ్ళలో పడుకొని యువకులను అది ఆనాడు ఉద్యమంలో ఒక పచ్చి సమైక్యవాది అనేటువంటి రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీలో ఉండి టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి మాట్లాడేటువంటి మాటలు ఇవి. రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఒక్కసారైనా జై తెలంగాణ అన్నట్టు నినాదం రాలే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఒక్కసారి కూడా అన్నాడు చూడండి. మీరు కావాలంటే జై సమైక్యాంధ్ర అనమంటే అంటాడు తొందరగా, జై చంద్రబాబు అనమంటే అంటాడు తొందరగా, కానీ ఒక్క జై తెలంగాణ అనమంటే అస్సలు అన్నను కూడా అన్నాడు. మీరు అనిపిరు కావాలంటే జై తెలంగాణ అనేటువంటి మాట మన ముఖ్యమంత్రి నోటి నుంచి రానే రాదు. అదే రేవంత్ రెడ్డి అనమాట. సో కాబట్టి నాడు ఈయన ఇన్ని మాట్లాడి ఇలా మళ్ళీ అదే రేవంత్ రెడ్డిని వెనకేసుకొచ్చి మోసుకొచ్చేటువంటి ప్రయత్నం. ఆయన కాలి గోడికి సరిపోతారా మీరు, ఈయన సరిపోతారా అని చెప్పేసి ఆయన అవమానపరిచే విధంగా మాట్లాడడం. వాళ్ళ దొడ్లో చెప్పులు మోసే వాళ్ళని తీసుకొచ్చి కోదండరామ్ గారితో పోల్చి మా తిరస్కరించారు, మీకు ఎక్కించారు అని అడుగుతారు. ఏమైనా అర్థం ఉందా? ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఇది ఈయన అహంకారం. ఆ పార్టీలో ఇది ఈయన అహంకారం. ఇక దానికి ప్రజలే బుద్ధి చెప్పాలి. ఏ విధంగా చెప్తారనేది ఇక ఆలోచన చేసుకోవాలి.